మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అంటున్నాడు. ఏంటంటే మనకున్న ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట. నిజంగా నమ్ముదామా? మన తల వెంట్రుకలు దేవుడు లెక్కించాడు. సాధ్యమేనా ఇది? నిజంగా తల వెంట్రుకలు లెక్కించడానికి వీలవుతుందా? కానీ దేవుడు ఎంత నీ ఎడల శ్రద్ధ చూపుతున్నాడంటే తల వెంట్రుకలతో సహా లెక్కించి నీ శరీరంలో ఎన్ని అవయవాలు ఏమేమి పని చేస్తున్నాయి, ఏమేమి పని చేయలేదు, ఏమేమి పనికొస్తాయి, ఏమేమి పనికిరావని అన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలము కనుక, ఆయన నమ్ముకొని జీవిస్తున్నాము కనుక తప్పక మన యందు శ్రద్ధ చూపుతూ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిగా, తల్లిగా దేవుడు తన పనిని మన ఎడల చేస్తూ ఉన్నాడు. ఏమైనా లెక్క పెట్టమంటే లెక్క పెడతాం, కానీ దేవుడు చేసిన సృష్టిలోని కొన్నిటిని మనము లెక్క పెట్టలేము. ఆకాశపు నక్షత్రాలను లెక్క పెట్టలేము, ఇసుక రేణువులను లెక్క పెట్టలేము, నీ తల వెంట్రుకలను నీవు లెక్క పెట్టలేము. కానీ వీటన్నిటినీ దేవుడు లెక్కించి సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు నా ఆడతలేని మీ వెంట్రుకలలో ఒకటి కూడా రాలేదంటున్నాడు. నేను లెక్కించి పెట్టాను. లెక్కించిన వెంట్రుకలన్నీ అలాగనే ఉండాలి, రాలిపోకూడదు. ఆ వెంట్రుకలను కూడా, దేవుడు లెక్కించిన వెంట్రుకలను కూడా మనము రాలిపోయే రీతిగా ఏం చేస్తున్నాం? వాటిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అవి ఏమవుతుంటున్నాయి? రాలిపోతూ ఉంటున్నాయి. కానీ రాలిపోయే వెంట్రుకలను కూడా తిరిగి దేవుడు మలపిస్తున్నాడు. నీ తలలో రాలిపోయే ప్రతి వెంట్రుకను కూడా దేవుడు మలపిస్తున్నాడు. లెక్క పెట్టాడు కనుక లెక్క పెట్టిన వెంట్రుకలన్నీ నీ తలలో ఉండి తీరాలి. ఒక వెంట్రుకలే లెక్కించి బాధ్యతగా చూసినటువంటి దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి, సర్వమానవాళిని బట్టి బాధ్యత కలిగి ఉండడా?